కాంచనవల్లి, కాంచనవల్లి, కాంచనవల్లి. వాట్ మిస్టర్ కార్తిక్ కృష్ణ, ఇంతకు ముందు అత్తయ్యా అని పిలిచేవాడివి, ఇప్పుడు పేరు పెట్టి ఏకవచనంతో పిలుస్తున్నావు. ఆ గౌరవాన్ని మీ అంతట మీరే పోగొట్టుకున్నారు. కూతుర్ని పోగొట్టుకున్నారన్న బాధలో ఉన్నారని ఇంతకుముందు మీ మీద నాకు జాలి ఉండేది. అందుకే మీరు తిట్టిన అవమానించినా భరించాను. కానీ మొదటిసారి మీ మీద కోపంతో పాటు అసహ్యం కూడా కలుగుతుంది. అసహ్యమా? ఎందుకో? నా కూతుర్ని నాకు దూరం చేసినందుకు. నా రక్తం పంచుకు పుట్టిన కూతురు బతికే ఉందన్న నిజాన్ని దాచిపెట్టినందుకు. నన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా ఇన్నాళ్ళు వేరు చేసినందుకు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? నీకు కూతురుండడమేంటి, ఆ విషయాన్ని నేను దాచిపెట్టడమేంటి? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? చాలు. నాకు కూతురు ఉన్నదన్నది నిజం. నాకు తెలియనివ్వకుండా నా కూతుర్ని నువ్వు దాచిపెట్టావన్నది అంతకన్నా నిజం. ఏమీ తెలియనట్టు నటించకు. నీకు నిజంగానే మైండ్ పనిచేయడం లేదనుకుంటాను. అందుకే అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. కాంచనవల్లి, నువ్వసలు మనిషివేనా? నీ కూతురు నీకు దూరం అయ్యిందని ఇప్పటికే బాధపడుతూనే ఉన్నావు కదా. ఒక తల్లిగా కడుపు తీపంటే ఎలా ఉంటుందో అది నీకు తెలుసు కదా. మరి నా కొడుక్కి వాడి కూతుర్ని దూరం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? కన్న కూతురు బ్రతికే ఉంది అన్న విషయాన్ని వాడికి తెలియకుండా దాచిపెట్టి ఎంత దారుణంగా ప్రవర్తించావు. నువ్వసలు మనిషివా రాక్షసివా? ఆపండి. ఆపండి. మీ అందరికీ నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. అందుకే కుటుంబం అంతా కట్టకట్టుకొనొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కాంచనవల్లి, నటించింది చాలు. నాకు కూతురుందన్న విషయం తెలిసిపోయింది. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో, ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తోంది మిస్టర్ కార్తిక్ కృష్ణ. ఎవరైనా ఏదైనా ఒక గాలి మాట చెప్పేస్తే నమ్మేస్తారా? సాక్ష్యాలు కావాలి, ఉండాలి అనే మినిమం లాజిక్ తెలీదా నీకు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా నువ్వెలా పోలీస్ ఆఫీసర్ అయ్యావయ్యా? నీతో ఉన్నది నా కూతురు. కొండని తవ్వి ఎలకని పట్టినట్టు చాలా గొప్ప సాక్ష్యం పట్టుకొచ్చావుగా. ఆ పాపని నేను పెంచుకుంటున్నాను. కూతురు దూరమైన బాధని ఆ పిల్లలో చూసుకుంటూ మర్చిపోతున్నాను. ఆ రోజు పల్లవితో పాటు కడుపులో బిడ్డ కూడా చనిపోయింది. అబద్ధం. కాదు, నిజం. నువ్వరిచి గీ పెట్టినా, ఇలా ఎంతమందిని తీసుకొచ్చి గొడవ చేసినా ఇదే నిజం. నిజంగా పల్లవితో పాటు కడుపులో బిడ్డ కూడా చనిపోయిందా? పిచ్చా నీకేమైనా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? డాక్టర్,
ఈ డాక్టర్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోతే గుర్తొచ్చేలా చేస్తాను. ఆ రోజు పల్లవికి డెలివరీ చేసింది తనే. పల్లవికి పుట్టిన బిడ్డని మీ చేతుల్లో పెట్టింది కూడా తనే. ఆ రోజు మీ అమ్మాయికి డెలివరీ చేసింది నేనే కదండి. పుట్టిన పాపని వాళ్ళ నాన్నకు అప్పగిస్తామని ఆ రోజు మీరు చెప్పారు కదా. మరి ఇవ్వకుండా, అసలు పాప ఉందన్న విషయం కూడా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? అడుగుతున్నారు కదా, చెప్పండి కాంచనవల్లి గారు. ఏంటి చెప్పేది? ఆ? ఈవిడ ముక్కు మొహం కూడా నాకు తెలీదు. నేనిప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఎవరినో తీసుకొచ్చి నన్ను దబాయిస్తారేంటి? కాంచనవల్లి, మర్యాదగా నిజం చెప్పు. నా కూతురు ఎక్కడుందో చెప్పు, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తాను. అవును, ఉంది. నా కూతురు పల్లవికి పుట్టిన పాప ఉంది. ఉందని చెప్పి ఇంకా అలాగే ఉంటావేంటి? మా తమ్ముడు కూతుర్ని మాకు అప్పగించండి. తను నా కూతురు. కేవలం నా మనవరాలు, అంతే. ఇతని కూతురు కాదు. ఇతనికి ఏమీ కాదు. అత్తయ్య, దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి. నా కూతురు నన్ను కళ్ళారా చూసుకొనివ్వండి. దయచేసి నా కూతురు నాకు అప్పగించండి, ప్లీజ్. ఇప్పటిదాకా నువ్వు నా మీద అగ్నిపర్వతంలా విరుచుకుపడి ఇప్పుడు దీనంగా అడిగితే కరిగిపోతాననుకుంటున్నావా? నిన్ను నమ్మి నా కూతురు బలైంది. ఇప్పుడు నా మనవరాల్ని నేను పోగొట్టుకోలేను. అత్తయ్య, మీరింకా అదే అపార్థంలో ఉన్నారు. ఏ బంధం లేని స్వీటీ అనే పాపని నేను కన్న కూతురులా చూసుకుంటున్నాను. అలాంటిది నా పాప ప్రాణాలు తీసుకుంటానా? మాట్లాడటానికి అర్థం ఉండాలి. నువ్వు ఎంత అరిచినా సరే నా మనవరాల్ని నీకివ్వను. అసలు తన ఉనికి గురించి కూడా నీకు చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. అత్తయ్య, ఒక తండ్రిగా నా కూతురు మీద హక్కు, అధికారం నాకున్నాయి. ఇవ్వననే అధికారం మీకు లేదు. ఏయ్, ఇవ్వనని చెప్తున్నాను కదా. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. నా కూతురు బతికే ఉందని తెలుసుకున్నాను. ఎలా తెచ్చుకోవాలో కూడా తెలుసు. మీ అంతటా మీరే నా కూతురు నాకు అప్పగిస్తారు. చూస్తూ ఉండండి. హీరో విలన్ని మోసం చేయడం, విలన్ హీరోని మోసం చేయడం ఒక రూలు. కానీ విలన్నే మోసం చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ రోజుతో నమ్మకం అనే మాట చచ్చిపోయింది. ఏమైంది మావయ్య? పిచ్చోళ్ళ నువ్వే ఏదేదో మాట్లాడుకుంటున్నావు. ఇది పిచ్చి కాదమ్మా, ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదని జ్ఞానోదయం. ఆఖరికి నీతో సహా. సోదాపి విషయం ఏంటో చెప్పు. తనకి మనవరాలు ఉందన్న విషయం దాచిపెట్టి ఆ కాంచనవల్లి ఎంత మోసం చేసింది. పల్లవికి పాప పుట్టిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా ఎంత తెలివిగా మేనేజ్ చేసింది. అవును మావయ్య, ఆ కాంచనవల్లి తెలివితేటలకి నేను కూడా పిచ్చ షాక్ అయ్యాను. సకల, ఇక స్వీటీని ఆ కార్తీక్ దత్త తీసుకున్నట్టేగా?
ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? నువ్వు భలే అమాయకురాల్లా ఉన్నావు సకల. సొంత కూతురుందని తెలిసాక ఎవరైనా ముక్కు మొహం తెలియని వాళ్ళని దత్త తీసుకుంటారా చెప్పు? కానీ స్వీటీని కార్తిక్ ఖచ్చితంగా దత్తత తీసుకుంటాడు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు అమ్మాయి? అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, రాధికని రప్పించడం కోసమే కార్తిక్ ఈ దత్తత ప్రోగ్రాం ప్లాన్ చేశాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీని దత్తత తీసుకోకుండా వెనకడుగు వేయడు. స్వీటీని కార్తిక్ సొంత కూతురు కంటే ఎక్కువ ప్రాణంగా చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు సొంత కూతురుందని తెలియగానే స్వీటీని వదిలేసే అంత స్వార్థపరుడు కాదు కార్తిక్. ఇవన్నీ సరే అమ్మాయి, కానీ తనకి సొంత కూతురుందని తెలిసిన దగ్గర నుంచి కార్తీక్ చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. అందుకని ప్రస్తుతం ఈ దత్తత కార్యక్రమం వాయిదా పడుతుందేమో అనిపిస్తోంది. అలా వాయిదా పడితే రాధిక రాదు. రాధిక గురించి నువ్వు అనుకున్న ప్లాన్ జరగదు. ఈ దత్తత ఆగకుండా చేసి రాధికని రప్పించే ప్లాన్ నా దగ్గరుంది. కాంచనవల్లి గారితో చిన్న పాప కలిసిన ఫోటో పంపించినా సరే ఉపయోగం లేకుండా పోయింది. పాపం తన కూతురు ఎవరో ఎక్కడుందో తెలుసుకోవాలని ఆయన చాలా బాధపడుతూ ఉండుంటారు. ఆయన పాప గురించి చెప్పనంటే చెప్పను అని అంత మొండిగా మాట్లాడిన కాంచనవల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ కూతురు ఎవరో చెప్పలేదు. కానీ తన కూతురు ఎవరో తెలిసేంత వరకు ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు. ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటారు. పల్లవి యొక్క జ్ఞాపకాలతో కాలిపోతున్న కార్తిక్ గారికి తన కూతురు ఆ బాధని దూరం చేస్తుంది. కానీ కానీ పాప ఎవరో తెలుసుకోవడం ఎలా? స్వీటీ, నేను మీ అమ్మని కాదమ్మా, నేను మీ డాక్టర్ని. కాదు, నువ్వు మా అమ్మవే. నీ ఫేస్ వచ్చా మా అమ్మలాగే ఉంది కదా, నువ్వు మా అమ్మ కాదంటావేంటి? కానీ నా మనసుకేమో స్వీటీనే కార్తీక్ గారి కూతురు అని చాలా బలంగా అనిపిస్తుంది. అవును కాదు కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా? చాలా ఎస్, ఆ రూట్లో ఎంక్వైరీ చేస్తే స్వీటీ కార్తీక్ గారి కూతురు అవునో కాదో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అత్త చెప్పింది గుర్తుందిగా? కొంపలు కూల్చే విషయాల్ని నేను బీభత్సంగా గుర్తుపెట్టుకుంటాను సకలా. మరింకెందుకు ఆలస్యం, తగులపెట్టేద్దాం పద.
ఏంటత్తా నువ్వనేది? అవును సకల, స్వీటీని దత్తత తీసుకుని సొంత కూతుర్ని చేసుకోవాలని కార్తీక్ అనుకున్నాడు కదా. ఇక ఆ దత్తత ఆగిపోయినట్టే. అయ్యో అవునా? ఎందుకు ఆగిపోయింది? నీకేమన్నా పిచ్చా వేర్రా? హే, ఏంటి అవకాశం దొరికింది కదా అని ఇదే మంచి అవకాశం అని తిడుతున్నావు? అంటే ఇలాంటి పదాలు వాడితే కొంచెం ఫోర్స్గా ఉంటుంది కదా అని. అవసరం లేదు. నీ సొంత కవిత్వం ఆపి నేను చెప్పింది చేయి ముందు. అంటే సొంత కూతురున్నప్పుడు స్వీటీని కార్తీక్ ఎందుకు దత్తత తీసుకుంటాడు? కార్తీక్ నిన్ను రేపో మాపో హాస్టల్కి పంపించేస్తాడు, అందుకని నువ్వే వెళ్ళిపో అని మొన్న నేను స్వీటీకి చెప్పాను. కానీ ఆ పిల్ల నా మాట వినలేదు. కార్తీక్ గెంటేసే వరకు ఇక్కడే ఉండేలా ఉంది. సకల, ఏంటి మావయ్య? స్వీటీని దత్తత తీసుకోవడానికి ఏర్పాట్లు చేయమని మొన్న కార్తీక్ చెప్పాడు. ఇక ఈ దత్తత జరగదు కాబట్టి ఏర్పాట్లు ఆపేస్తానని కార్తీక్తో చెప్పొస్తాను. పద మావయ్య, నేను కూడా వస్తా. ఎక్కడున్నావమ్మా? నువ్వు ఈ లోకంలోనే ఉన్నావని తెలిసిన క్షణం నుంచి నా కూతురు ఎలా ఉంది, ఎక్కడుంది అని ఒకటే విలవిల్లాడిపోతున్నాను. నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని ఈ నాన్న మనసు ఆరాటపడిపోతున్నామ్మా. ఈ నాన్న దగ్గరికి ఎప్పుడు వస్తావమ్మా? బ్యాడ్ పోలీస్. ఏంటమ్మా, ఏం కావాలి? నన్ను హాస్టల్కి పంపించేస్తావా? ఇంకెప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకురావా? ఏమైందమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? మరి నేను నీకేమీ కానంటగా, పరాయిదాన్నంటగా. అని ఎవరన్నారమ్మా? అబ్బా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బ్యాడ్ పోలీస్. నీకు సొంత కూతురుందని నన్ను దత్తత తీసుకోవడం ఆపేశావంటగా. నీ సొంత కూతురు రాగానే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావంటగా. నువ్వు నాతో మాట్లాడవంట కదా. ఇవన్నీ ఎవరన్నారమ్మా నీతో? అందరూ అనుకుంటున్నారులే. నిజమేనా బ్యాడ్ పోలీస్? నీ సొంత కూతురు రాగానే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా?
నువ్వు ఏ తల్లి కన్న బిడ్డవో తెలియదు. మన ఇద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ రుణం ఉందో తెలియదు. ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించేలా చేశాడు. నీలో నా పల్లవిని కనిపించేలా, వినిపించేలా చేశాడు. దూరమైన తన్ని నీలో చూసుకుంటూ బతికేలా చేశాడు.